నువ్వు పైన కొట్టుకుంటూ పోతారు. అవునా కదా, చెట్టు మీద పైన కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చూడరు, పడ్డదా పడ్డదిగా చూడరు. అలాంటప్పుడు ఏంటంటే మరి నీకు ఎంతవరకు కింద పోతుంది పాడేది, ఎంతవరకు గాలిలో పోతుంది అని మనం అబ్జర్వ్ చేయాలి. నువ్వు 100 రూపాయల మందులు వేసుకుని కొడితే 20 రూపాయలు మాత్రమే చెట్టు కొడతావు, మిగతా అంతా వేస్ట్ పోతుంది. ఇప్పుడు నువ్వు కొట్టుకుంటూ పోతావు, పడ్డదా పడలేదు అంటిన అంటలేవు చూడవు, ఇది అంట రాకే చూపిస్తుంది. అవునా కదా. ఇక్కడ అయితే పురుగులు ఇక్కడ ఉంటాయి, ఎండపొద్దు పురుగులు అని కింద కింద సైడ్ ఉంటాయి. అందుకే పడలే వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు ఎండపొద్దు కొట్టకు, పొద్దున కొట్టు సాయంత్రం కొట్టాడు. అవునా కదా. మరి అలాంటప్పుడు మరి రైతు నష్టపోయే అవకాశం. ఇప్పుడు ఏదో కొట్టిండు, ఒక 3 రోజులు చూస్తాడు, కొట్టింది పని చేయలేదు, మళ్ళీ కొడతాడు. అవునా కదా. ఇప్పుడు అది కింది నుంచి మీదకి వస్తే తిని చనిపోతుంది, లేకపోతే చనిపోతుంది, అవకాశం తక్కువ అన్నారు. అలాంటప్పుడు రైతు మీరు ఏదైనా మందు కొట్టండి, గడ్డి మందు, పూత కాదు ఏదైనా కొట్టండి, ఆ కొట్టే మందులో కొద్దిగా కలుపుకోండి. ఇట్లా మీరు కొట్టే మందు ఏదైనా కానీ అది ఆ కొట్టే మందు ఇట్లా కలుపుకుంటే ఏంటంటే ఇది ఏం చేస్తారంటే నువ్వు ఏదైతే మందు కొట్టినావో దాన్ని ఇట్లా మొత్తం ఇట్లా వేసేయాలి, వెంబడే మొత్తం ఇట్లా గమ్ టైప్ అనుకుంటా ఆకు మీద పడగానే మొత్తం స్ప్రెడ్ అయిపోతారు. మొత్తం పట్టేసుకుంటుంది, ఇక వదిలేదు. ఇక నీకు వర్షం పడ్డా గాల్దుమానం వచ్చినా కిందికి పోదు. ఇక నువ్వు కొట్టే మందు తక్కువ దీనికే వాడకం అవుతుంది, కింద అనేది పడిపోదు అన్నట్టు. ఇట్లా చేస్తా అన్నట్టు. మీరు ఏదైనా మంది కొట్టండి, కొట్టేదాన్ని వేస్ట్ కొండి, కొట్టేదాన్ని పని చేపిస్తుంది. మీరు గడ్డి మందు కొడుతున్నారు, గడ్డి మంది మంచిగా పని చేపిస్తుంది. పూత కొడుతున్నారు, పూత మంది మంచిగా చెట్టుకే పట్టడి చేస్తుంది. వేస్ట్